వారు గత 25 ఏళ్లుగా చాలీచాలని జీతాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. నెల నెలా జీతాలు రావు. 3 నెలలు 4 నెలలకు ఒకసారి వస్తాయి. అయినా సర్దుకుపోతూ కష్టపడుతున్న చిరుద్యోగులు వారు. వారిపై కాంగ్రెస్ సర్కార్ పగబట్టింది. ఒక్క కలంపోటుతో వందలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్వాసన పలికి వారి జీవితాలను అంధకారం చేసింది. దీంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక వారంతా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నల్గొండ జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, రెవెన్యూ, ఇరిగేషన్, వెల్ఫేర్ ఇలా పలు శాఖల్లో గత 25 ఏళ్లుగా పనిచేస్తున్న సుమారు 400 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ఉన్నపలంగా పనిలో నుంచి తీసేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారంతా రోడ్డున పడి ఉపాధి లేక అలమటించే దుస్థితి నెలకొంది. 2001, 2002, 2003 సంవత్సరాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో పనిలో చేరారు వీరంతా. నెలకు 3,000 రూపాయల జీతం నుంచి ఇప్పుడు 20,000 రూపాయల వరకు కష్టపడి పనిచేశారు. వారి వయసంతా అందులోనే ఖర్చయింది. ఇప్పుడు ఒక్కొక్కరికి వయసు 50 ఏళ్లు దాటింది. చాలని జీతం, అది కూడా 3 నెలలకోసారి, 4 నెలలకోసారి వస్తుంటుంది. అయినా సర్దుకుపోతూ పనిచేసుకుంటూ జీవిస్తున్న ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అంధకారం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇక్కడ. ఈ రోజున సడన్గా రెన్యువల్ కాలేదని చెప్పేసి డిఆర్ గారు, సబ్ రిజిస్టర్ గారు మీరు రెన్యువల్ అయితేనే తీసుకుంటామని అంటున్నారు. అర్ధాంతరంగా ఇప్పుడు మమ్మల్ని అందరినీ తొలగిస్తున్నారు. మేము ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదండి. వాళ్ళ దగ్గర కూడా తిరుగుతూనే ఉన్నాము, మా ఉన్నతాధికారుల దగ్గర కూడా తిరుగుతున్నాము. వాళ్ళు కూడా మాకు ఏం ఆన్సర్ చెప్పట్లేదు. వీళ్ళందరూ కూడా మమ్మల్ని అందరినీ రోడ్డు పడేశారు. తక్కువ జీతానికి రెక్కలు ముక్కలు చేసుకుని ఎంతో నిబద్ధతతో ప్రభుత్వానికి పనిచేశామని, ఏ కారణం లేకుండా ఉన్న ఫలంగా ఉద్యోగాల నుంచి తీసేస్తే తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వడం అటుంచితే ఉన్న ఉద్యోగాల్ని ఓడగొట్టి తమ ఉసురు పోస్తోందని ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రభుత్వం తమను విధుల్లోకి తీసుకోవాలని, తమ పొట్ట కొట్టొద్దని, వృద్ధాప్యానికి దగ్గరలో ఉన్న తమను అరిగోస పెట్టవద్దని ప్రభుత్వానికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు. మేము ఒక 8 మంది నల్గొండలో కంప్యూటర్ ఆపరేటర్లు 8 మంది ఉన్నాము. మమ్మల్ని తీసేసిర్రు. మరి ఈనాడు మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా తీసివేయడం జరిగింది. మరి ఇప్పుడు స్కూళ్ళు స్టార్ట్ అయ్యే మూమెంట్, పిల్లలు పెద్దగా అయ్యారు, వాళ్ళకు ఫీజులకు అయితేంది, వేరే స్కూల్లో మార్చడం అయితేంది. ఇప్పుడు కుటుంబ పోషణ కూడా మాకు తగిన స్తోమత లేదు. మేము చావు బతుకులలో కొట్టుమిట్టాడుతున్నాము. ఇకనైనా మమ్మల్ని పట్టించుకోగలరని ప్రభుత్వాధికారులకు, ఉన్నతాధికారులకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మా యొక్క మనవి. 25 ఏళ్లుగా ప్రభుత్వానికి సేవ చేసిన చిరుద్యోగులకు ఒక్క కలంపోటుతో ఉద్వాసన పలికిన ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. వయసు మీద పడిన ఈ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉపాధి లేకుండా చేసిన ఈ చర్యపై ప్రభుత్వం మానవతా దృక్పథంతో పునరాలోచించాలని డిమాండ్ వినిపిస్తోంది.